శ్రీమాత్రే నమః. నేను మీ శతాక్షి. ఇవాళ శివునికి అభిషేకం ఎలా చెయ్యాలో, ఎలా చేస్తున్నామో దాని గురించి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియో చూసిన, విన్న పెద్దలు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వాళ్ళు నేను చెప్పిన విషయం సరి అయిందా కాదా అని నాకు సలహా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఒకవేళ సరి అయింది అనుకుంటే అవును ఇది మేము ఆలోచించాము, ఇదే కరెక్ట్ అనే కామెంట్ కూడా పెట్టండి. పెద్దలు నేను చెప్పింది అభిషేకం కిందికి సంబంధించిన మ్యాటర్ కాకపోతే అసలు శివలింగానికి అభిషేకం ఎలా చేయాలో మీరు చెప్పగలరని నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంతకీ శివునికి అభిషేకం అంటే ఎలా చేయాలో తెలుసా? చెంబులతోనో బిందెలతోనో నీళ్లు పోసేయకూడదు శివలింగం పైన. అది అభిషేకం కిందికి రాదట, పెద్దలు చెప్పగా విన్నాను. అసలు అభిషేకం అంటే ఏంటి? మన జీవితానికి చెందిన ప్రతి క్షణాన్ని భగవంతునికి అభిషేకంగా ఇవ్వాలి, అంటే అర్పించాలి. ఇంకా డీప్గా చెప్పాలంటే మనం భగవంతుని చేతిలో తయారైన బొమ్మలం కాబట్టి, ఆయన ఆజ్ఞ వరకే ఇక్కడ ఉంటాం కాబట్టి, ఇక్కడ ఏదో మనం చెయ్యాల్సిన పని మీద ఆయన పంపిస్తే వచ్చాం కాబట్టి ఆ పనిని ధర్మబద్ధంగా చేసుకుంటూ మన జీవితంలోని ప్రతి సెకను ఆయన స్మరణతోనే గడపాలి. అదే అభిషేకం అంటే. ఇంతకీ శివలింగానికి అభిషేకము ఎలాంటి నీళ్ళతో చేయాలో తెలుసా? డైరెక్ట్గా భూమిలోంచి వచ్చే నీళ్లను చెంబులో పట్టుకొని అభిషేక పాత్రలో పోసుకుంటూ చేయాలి. ఆ భూమిలోంచి వచ్చే నీళ్ళు ఎలా దొరుకుతాయి మనకి? ఇప్పుడంటే నదులు, బావులు లేవు కదా. ప్రతి ఇంట్లో బోర్ ఉంటుంది కదా. బోర్ ఆన్ చేయగానే బోర్ పక్కన ఒక ట్యాప్ ఉంటుంది చూసారా? ఆ ట్యాప్ ఓపెన్ చేసి అక్కడ పట్టుకోవాలి నీళ్ళు. అంతే తప్ప మన ఇంట్లో ఉన్న బిందెల్లోనో, డబ్బాల్లోనో, ట్యాంక్ నుంచి వచ్చే నీళ్లను పట్టుకొని అభిషేకం చేయకూడదు. అలా పట్టిన నీటిని బొట్టు బొట్టుగా శివుని పైన పడేలా శివలింగం పైన ఉన్న అభిషేక పాత్రలో పోసి అభిషేకం చేయాలి. 100 ఏళ్లలో ప్రతిరోజును ప్రతి బొట్టుగా అర్పిస్తూ నిండు 100 ఏళ్ళు జీవించడం అన్నమాట అభిషేకం అంటే. అంతేగాని చెంబులు బిందెలు బిందెలు పోయటం అభిషేకం కిందికి ఎలా వస్తుంది? పైగా అలా బిందెలతో పోసేస్తే శివునికి ఊపిరాడుతుందా? అంటే అక్కడున్నది సాక్షాత్తు ప్రాణంతో ఉన్న శివుడు అనుకుని అభిషేకం కానీ పూజ కానీ చెయ్యాలి. అంటే మరి ఈ బిందెలతో అభిషేకం చేసేవారు ఈ భావనతో లేరన్నమాటేగా. సోమవారం వచ్చిందంటే సరి, గుడికెళ్ళి పాలు, నీళ్ళు, పెరుగు, తేనె చెంబులు పోసేశాను. అమ్మయ్య, శివుడు నన్ను బాగా ఇష్టపడతాడు, మెచ్చుకుంటాడు, అందరికంటే నేనే ఎక్కువ పూజలు అభిషేకాలు చేశాను కాబట్టి నా కోరికలన్నీ తీర్చేస్తాడు అనుకుంటారు. తప్పు. అలా చేసినంత మాత్రాన శివయ్య ఎవరిని మెచ్చుకోడు, ఎవరిని ఇష్టపడడు. పూజలకి, అభిషేకాలకి, హోమాలకి లొంగిపోయినట్లయితే, మెచ్చుకున్నట్లయితే ఆయన భగవంతుడెలా అవుతాడు? ఆయన కూడా మనలాగే మనిషి అవుతాడు. ధర్మంగా జీవించిన వాళ్ళు, ధర్మాన్ని కాపాడిన వాళ్ళు భక్తితో ఒక్క నీటి బొట్టు ఆయన మీద వేసినా పొంగిపోతాడు. అది అభిషేకం అంటే. శ్రీమాత్రే నమః.